వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ మండలం గుండెపల్లి గ్రామంలో ఎరైవ్ ఏ లైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ జందార్ గుండెపల్లి విపిఓ పోతరాజు సురేష్ రోడ్డు భద్రతా నియమాలను గ్రామ ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామ ప్రజలు, యువకులు, పెద్దలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంగు రమేష్, కార్యదర్శి ప్రియాంక పాల్గొన్నారు. ప్రజాపాలన 99 రోజుల్లో భాగంగా ఈ రోజు ఏంటంటే 20,000 అంటే మనం బండ్ల మీద తిరిగేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి, బండి లైసెన్స్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలి, అన్ని రాయితాలు చెప్పిన ప్రకారమే ఇద్దరే పోవాలి బండి మీద. దీని అవగాహన కోసం ఇప్పుడు మీతోటి ఒక ప్రతిజ్ఞ, మీరు ఏంటంటే ప్రతిజ్ఞ ఇది ఖచ్చితంగా ఇది మేము పాటిస్తాం అనేది మీరు ఇప్పుడు ప్రతిజ్ఞ నేను చెప్పింది మనం చెప్పాలి. అర్థమైందా? మీరు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. ఇప్పుడు మీ కొడుకులు కానీ మీ ఇంట్లో కానీ ఎవరైనా పోయినా ఖచ్చితంగా ఇది ధరించిపోవాలనేది చెప్పండి. ఎందుకంటే మన రక్షణ మన బాధ్యతే. అవునా? మనం జాగ్రత్తగా పోవాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం జాగ్రత్త పోయినా కూడా ఎదుటి వ్యక్తి జాగ్రత్తగా రాకపోవచ్చు, మనమే దాన్ని కనిపెట్టుకోవాలి. ఇప్పుడు బస్సు వెనకాల రాసి ఉంటుంది 50 ఫీట్ల దూరం పాటించండి అని, అది మనం పాటించాం, కానీ పాటించాలి. పాటించేది ఏంటంటే ఆయన సడన్ గా బ్రేక్ వేసినా కూడా మనకు అర్థమవుతుంది, మనం ఆగిపోతాం. దాన్ని ఉద్దేశించి ఈ రోజు మీ గ్రామంలో మీ సర్పంచ్ గారు, పంచాయత్ సెక్రటరీ గారు, ఈ పెద్ద మనుషులు, మీరు కూడా పెద్దలందరి సమక్షంలో ఇది నిర్వహించడం జరిగింది. ఓకేనా? రైట్ అమ్మా, అందరు చేయి ముందుకు పెట్టండి. సర్పంచ్, మేము భారతదేశ పౌరులం ఈ రోజున ఏక సంకల్పంతో ఏక సర్వంతో స్వరంతో ఈ క్రింది విధంగా గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మా డ్రైవింగ్ ప్రవర్తనను నిరంతరం మెరుగుపరుచుకుంటామని మరియు అన్ని ట్రాఫిక్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయుచున్నాము. మేము డ్రైవింగ్ లేదా రైడింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ సీట్ బెల్ట్, హెల్మెట్ ధరిస్తామని ప్రతిజ్ఞ చేయుచున్నాము. మేము నిర్దేశించిన వేగ పరిమితులను ఎన్నడూ మించబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మద్యం లేదా మత్తు పదార్థాల ప్రభావంలో వాహనం నడపబోమని ప్రతిజ్ఞ చేయుచున్నాము. మేము వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము పాదచారులకు మరియు సైకిల్ తొక్కే వారికి ప్రాధాన్యత ఇస్తామని మరియు వారి మార్గాధికారాన్ని నిర్ణయిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ట్రాఫిక్ నియమ నిబంధనలు అనుగుణంగా మాత్రమే వాహనాలను అధిగమిస్తామని మరియు మమ్మల్ని సురక్షితంగా అధిగమించే వాహనాలకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మా వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుతామని మరియు బీమా, డ్రైవింగ్ లైసెన్స్, కాలుష్య ధృవీకరణ పత్రం మరియు అన్ని చట్టబద్ధమైన పత్రాలు చెల్లుబాటులో మరియు తాజాగా ఉన్నాయని నిర్ధారించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. రోడ్డు ప్రమాదాల సమయంలో సహాయం అందిస్తామని మరియు ప్రమాద రహిత రహదారుల కోసం సమిష్ట కృషిగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, పొరుగువారు మరియు సమాజంలో ప్రజలందరితో రహదారి భద్రతపై అవగాహన కల్పించడానికి, బాధ్యతాయుతమైన రహదారి ప్రవర్తన ప్రేరేపించడానికి మేము మరింత ప్రతిజ్ఞ చేయుచున్నాము. బాధ్యత, నిజాయితీ మరియు నిబద్ధతతో మేము ఈ ప్రతిజ్ఞ బహిరంగంగా గంభీరంగా స్వీకరిస్తున్నాము.